ఈరోజు వాక్య ధ్యానాంశం. తెలిసిన సత్యం తెలుపకపోతే మహాపాపం. ఒకరోజు నేను వాక్యం చెప్పడానికి ఒక సహోదరుడు అమెరికా దేశం వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్టేట్లో వాక్యం చెప్పి ఇంకొక స్టేట్లో చెప్పడానికి విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా ఆ విమానం నడిపించే పైలట్ ఒక ప్రకటన చేశాడు. విమానములో టెక్నికల్గా ఒక సమస్య వచ్చింది, వెంటనే ల్యాండ్ కావాలి, మీ బెల్ట్స్ పెట్టుకోండి, భయపడవద్దు అని దాని సారాంశం. ఎప్పుడైతే పైలట్ ఆ విధంగా చెప్పాడో పాస్టర్ గారు ఆలోచించడం మొదలుపెట్టాడు. వచ్చి ప్రమాదంలో పడ్డానేమిటి, ఎంతకి నాకు పరలోకం దగ్గరగా ఉందా, భూమి దగ్గరగా ఉందా అని అనుకొని, ప్రభువా ఇదే కనుక నా చివరి రోజైతే నన్ను నీ రాజ్యానికి చేర్చుకొని విడిచి వచ్చిన కుటుంబాన్ని మందిరాన్ని కనికరించండి అని ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడే ఆ విమానం సిబ్బంది వచ్చి ఒక శుభవార్త చెప్పారు. మనం క్షేమముగా ల్యాండ్ అయ్యాము, ఇది బాగు కావడానికి కొంచెం టైం పడుతుంది, కావున మీరు వెళ్ళి విమానాశ్రయంలో వేచి చూడండి, మరలా పిలుస్తామని చెప్పి గేట్ పాస్ ఇచ్చి పంపించారు. వెళ్ళి విమానాశ్రయంలో కూర్చున్నాను. 2 గంటలైనా ఇంకా పిలుపు రాలేదు. కానీ ఆకలి పిలుపు మాత్రం వచ్చింది. లంచ్ ఎప్పుడని, సరే ఏమన్నా తిందాం అని అక్కడున్న ఫుడ్ స్టాల్స్లో మొత్తం చూసాం. 2 లేదా 3 మాంసం ముక్కలు, ఒక కూల్ డ్రింక్, వీటి ధర $10 లేదా $15 ఇలా ఉన్నాయి. 2 లేదా 3 మాంసం ముక్కలు $500 ఎందుకు? మా ఇండియాలో అయితే 5 కోళ్ళు వస్తాయని అనుకుని అక్కడున్న రెస్టారెంట్స్ని తిరిగి కానీ ఖరీదు చూశాక కొనబుద్ధి కావడం లేదు. కానీ ధరల సంగతి పొట్టకు తెలియదు కదా, ఇది మాత్రం గొడవ చేస్తూనే ఉంది. ఇక లాభం లేదని పాస్టర్ గారు చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి చేతిలో డబ్బులు పట్టుకుని లైన్లో నిలబడి ఒక $15 ఇచ్చి 3 మాంసం ముక్కలు కొనుక్కున్నాడు. త్వరగా తినేస్తే మరలా కావాలనిపిస్తుంది కదా, నమ్మండి, వాటిని ముందు పెట్టుకుని కనీసం 1 గంట సేపు అయినా తిని ఉంటాను అని పాస్టర్ గారు అంటాడు. కానీ ఆకలి తీరలేదు. దగ్గరలో వాటర్ ట్యాప్ ఉంటే వెళ్ళి వాటర్ తాగి వచ్చి కూర్చున్నాడు పాస్టర్ గారు. నా చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం ప్లేట్స్ మీద ప్లేట్స్ పడి తింటున్నారు. నాకేమో ఆకలి తీరక కడుపులో మంట. ఈ లోపల ప్రకటన చేశారు, ఫ్లైట్ రెడీ అయింది, వచ్చి ఎక్కమని. అందరూ లోపలికి వెళ్తూ ఉంటే నేను చివర నిలబడ్డాను. నెమ్మదిగా లోపలికి వెళ్తూ నా చేతిలో ఉన్న గేట్ పాస్ చూడగా గేట్ పాస్ క్రింద ఒక మాట రాయబడింది. ఏమిటి, దీని క్రింద ఏదో రాసి ఉందని పరిశీలించి చూస్తే, అత్యవసర పరిస్థితులలో మీరు ఈ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు కావున మీరు ఎంతసేపు ఇక్కడ గడుపుతారో అంతసేపు మీరు ఏమి తిన్నా సరే అది ఫ్రీగానే తినవచ్చు అని రాసింది. ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసింది, అన్నీ అయిపోయాక ఫ్లైట్ ఎక్కే ముందు తెలిసింది. అయ్యో, ఇది తెలియక ఎంతగా ఆకలితో మాడిపోయా అని నిట్టూర్చానని పాస్టర్ గారు అంటాడు. ఆ గేట్ పాస్ను చూసుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక్కడ నా ముందు నిలబడిన వారు, ఇక్కడ నేను రెస్టారెంట్ దగ్గరకు వెళ్ళి ఒక చేతిలో డబ్బులు పట్టుకొని ఇంకొక చేతిలో గేట్ పాస్ పట్టుకొని కొన్న వాటికి నేను డబ్బులు చెల్లిస్తున్నప్పుడు నా పక్కనే ఉన్నారు కదా, వీరికి అప్పటికే తెలుసు కదా, మరి నాకు ఎందుకు చెప్పలేదు? నేను 1 పైసా కూడా చెల్లించిన అవసరం లేదని. పోనీ ఆ కౌంటర్లో డబ్బులు తీసుకున్నవాడు కూడా నా ఎడమ చేతిలో ఉన్న పాస్ చూశాడు కదా, తనైనా ఎందుకు చెప్పలేదు? మీరు ఇక్కడ ఎంతైనా ఫ్రీగా తినవచ్చని. ఇదంతా వీళ్ళకు ముందే తెలిసినప్పటికీ నాకు చెప్పలేదు. ఎంత ఘోరం అని మీ మనసులో అనిపిస్తుంది కదూ. అయితే అంతకన్నా ఘోరం ఇంకొకటి మనము గ్రహించవలసి ఉన్నది. ప్రతి మనిషి తాను చేసిన పాపాన్ని బట్టి నరకానికి వెళుతున్నాడు. దేవునికి వ్యతిరేకముగా జీవించిన విధానాన్ని బట్టి యుగాయుగములు భయంకరమైన నరకములో కాలిపోవలసిన దుస్థితిని కొని తెచ్చుకుంటున్నాడు. కానీ వాస్తవముగా అయితే తాను నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉందా? ఈ లోక పాపములో కొట్టుకుని పోయి భయంకర నరకాగ్నిలో కాలిపోవలసిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఈ పాపిష్టి మనిషి కోసం యేసుక్రీస్తు ముందుగానే వెల చెల్లించాడు. మరి ఈ సత్యము రక్షించబడ నీకు నాకు బాగా తెలుసు.
ఈ లోకములో మనిషిగా పుట్టిన వాడెవడు కూడా నరకానికి వెళ్ళవలసిన అవసరం లేనే లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని సమానముగా ప్రేమించి ప్రతి ఒక్కరి కొరకు శిలువ మీద మరణించి మనిషికి రావాల్సిన శిక్ష అంతటిని కూడా కొట్టివేశాడు. యేసుక్రీస్తు శిలువలో చేసిన ఆ త్యాగాన్ని విని విశ్వసిస్తే చాలు, రక్షించబడతాడు. ఇది దేవుడు ఉచితముగా అనుగ్రహించే రక్షణ. ఈ సత్యము తెలిసిన నీవు లోకానికి తెలియని వారికి నోరు విప్పి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. 3 మాంస ముక్కలు ఫ్రీగా తినే అవకాశం ఉన్నప్పటికీ తెలియక డబ్బులు చెల్లిస్తే అది తెలిసిన వారు చెప్పకపోతే అయ్యో ఎంత ఘోరం అని అనిపించింది. అలా అయితే నీ ఇంట్లో, నీ ఇంటి పక్కన, నీ ఆఫీసులో, నీ స్కూల్ లేదా కాలేజీలో నీ ఇంటివారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోటి విద్యార్థులు నరకానికి వెళుతుంటే వారిని ఆపి, అయ్యా నువ్వు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు, నీ పాపమంతటిని ఆ యేసయ్యే భరించాడు, నీ మీదకి రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు, ఆయన విశ్వసించు చాలు నీకు ఉచితముగా పరలోక భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అనే సత్యము తెలిసిన నీవు చెప్పకపోవటం ఇంకెంత ఘోరమో ఒకసారి ఆలోచించమని మనవి. ఈ రోజు నుండైనా ఆ సిలువను గుర్చిన వార్తను, పునరుద్ధాన సందేశాన్ని లోకానికి పంచిపెడదామా? నశించిపోతున్న వారిని రక్షకుని పరిచయం చేద్దామా? రక్షణ దేవుని యొక్క వరం, ఇది పూర్తిగా ఉచితం. ఎఫెసీ పత్రిక 2:8 సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్క్సు వార్త 16:15 అయ్యో సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. 1 కొరింథీ పత్రిక 9:16 తెలిసిన సత్యము తెలుపకపోతే మనకు శ్రమ, వినకపోతే వారికి శ్రమ. పిఎస్కే అనేటువంటి భక్తిపరుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.